ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. సెకండ్ క్వెషన్ నేను చెప్తాను. సెకండ్ క్వెషన్ వచ్చేసి 0.36% అనేది 108. ఓకేనా? 100%కి ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 108 ఇంటూ 100%. 108 ఇంటూ 100% డివైడెడ్ 0.36%. ఇది చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. క్యాల్సిలో కొడితే మనకు ఆన్సర్ అనేది సెకండ్స్లో వస్తుంది. సో మనం నార్మల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 108. ఈ 2 zeros దీన్ని పక్కపంట రాసుకుంటే అంతే వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ డివిజన్ ఉంది. ఓకేనా? డివిజన్ సేమ్ యాస్టీస్ రాసుకుందాం. ఇక్కడ చూస్తే 0.36%లో ఉంది. పర్సంటేజ్లో ఉందంటే మనం ఏం చేస్తాం? దాన్ని బై 100 చేస్తాం. 0.36/100. ఓకేనా? 100 ఎందుకు తీసుకున్నామంటే అక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ 100 ఉంది అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి. సో ఈ డెసిమల్ పాయింట్ని మనం 2 నెంబర్స్ తర్వాత మూవ్ చేయాలి. సో మూవ్ చేయాలంటే ఇక్కడ ఏ నెంబర్ లేదు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా 36/100 అవుతుంది. సో నేను దీన్ని రెసిప్రోకల్గా రాసుకుంటున్నాను. రెసిప్రోక్ అంటే రివర్స్గా. సో ఇది ఏమవుతుంది? 100/36 అవుతుంది. 100/36 అయినప్పుడు ఇక్కడ కాస్త డివిజన్ ఉన్న సైన్ కాస్త ఇంటూకి చేంజ్ అయిపోతుంది. డివిజన్ ఇంటూకి చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంటూ 100 డివైడెడ్ బై 36 అవుతుంది. ఇప్పుడు 10800 ఇంటూ 100 అంటే ఇక్కడ ఇది యాజ్ ఇట్ సేమ్ రాసుకొని ఏదైనా ఒక నెంబర్ని మీరు 100తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫస్ట్ నెంబర్ అంతా రాసుకొని 100లో ఉన్న 2 zeros వేసుకుంటే అయిపోతుంది. అదే వస్తుంది ఆన్సర్. తర్వాత దీన్ని 36తోని డివైడ్ చేయాలి. 36తో డివైడ్ చేస్తే ఆన్సర్ అనేది 30,000 వస్తుంది. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ దీనిలాగానే ఫస్ట్ ఆన్సర్ చేసి ఆన్సర్ ఎంత వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్షన్స్కి ఎలా చేస్తారు సేమ్ ఇలా అని చెప్తాను.